లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి అయిన రవి వ్యయ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. అయితే మంచి అవకాశాలు కొన్ని కలిసి వస్తుంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కొన్నాళ్ళు ఉద్యోగం మానేసి వేరేనా వెళ్దామా అని అనుకుంటారు, కానీ అది వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ట్యాక్సేషన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రైవేట్ సంస్థల పరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదా సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి. కాలం కలిసి వస్తుంది. మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అలా కాకుండా మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభసాటిగా ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు, నీచబడి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. ఇందాక పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న కాలపరిణ ప్రకారం ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉద్యోగం మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. వైద్యుతుల వారికి, దూర ప్రదేశం వెళ్ళాలనుకునే వారికి, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ₹1 ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా సరే సంతానాన్ని మంచి చదువు చదివించాలి, పైకి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. వివాహ సంబంధించిన ఏదైతే సంబంధం ఉందో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతోటి వాళ్ళు తీసుకునే అడుగు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇటు వృత్తిలోనూ వ్యాపారంలోనూ మీకంటూ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన ధోరణి మారకుండా మనం ఇలాగే ఉండాలి అన్న ఆలోచనతోటి ముందుకెళ్తారు. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, చిరస్థలాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, అదేవిధంగా లక్ష్మీ తామరతులతోటి దీపారాధన చేయండి. ఎందుకంటే శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం నెలలోనూ ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామరతులతోటి చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం కుబేర కుంకుమ, ఆరవెల కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి. ఆ కుంకుమ రోజు నుదురును పెట్టుకోండి. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక పని అవ్వాలంటే అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవుతుంది, ముందుకు వెళ్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in